ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం, మరి మార్కెట్ అప్డేట్స్ చూసుకుంటే ఒకసారి ఈ వీక్ ఎలా ఉంది, నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, మరి వార్ ఇంపాక్ట్, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఇంపాక్ట్ కూడా మార్కెట్ పైన ఎలా చూపిస్తుంది అంటే ఒకసారి. సో ఈ లాస్ట్ వీక్ అంటే స్టార్ట్ అవ్వడం అయితే మీరు అన్నట్టుగా ఎప్పుడైతే అంటే చాలా ఇంటెన్సిఫై అయిందండి. అంటే ఈ వీక్ మనం స్టార్టింగ్ నుంచే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అనేది చాలా వరకు అంటే ఒకరి మీద ఒకరు మిజైల్స్ దాడులు చేసుకోవడము, తర్వాత ఇజ్రాయెల్ ఎక్కడైతే ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ సెటప్స్ అన్ని ఉంటాయో వాటి మీద వాళ్ళు దాడి చేయడము, సో వాళ్ళ సైంటిస్టులని దాడి చేయడము. సో ఇది ఇంకొక అంటే ఒకసారి అయితే ఈ రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్ మీద కూడా దాడి చేసుకోవడం, ఇలా ఒకరికొకరు చాలా వరకు నష్టం అయితే మనకి కనిపిస్తుందండి. సో అది ఎలా వెళ్తుంది అనేది మనకి ఇంకా ముందు ముందు చూడాలి. సో రైట్ నౌ అయితే ఈసారి మార్కెట్స్ ఈ రోజు అయితే మాత్రం ఫైనల్ గా ఫ్రైడే రోజు అంటే ఏవైతే లాసెస్ వచ్చాయో అవన్నీ కవర్ చేస్తూ సెన్సెక్స్ 82,408 పాయింట్స్ దగ్గర మనకి 1046 పాయింట్స్ తోని చాలా బాగా మనకి పాజిటివ్ గా క్లోజ్ అయిందండి. అలానే నిఫ్టీ 25,112 పాయింట్స్ తో మనకి క్లోజ్ అయింది. 319 పాయింట్స్ అప్ లో మనకి ఈ రెండు కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో ఏంటి సడన్ గా వార్ టైంలో కూడా మార్కెట్స్ ఇంత పాజిటివ్ గా క్లోజ్ అవ్వడం ఏంటంటే, ఎప్పుడైతే యుఎస్ ఇంటర్వెన్షన్ ఉంటే ఇంకొంచెం చాలా అది నెక్స్ట్ అంటే మనకి థర్డ్ వరల్డ్ వార్ వచ్చినట్టుగా మనకి అవుతుందేమో అని అందరూ భయపడ్డారండి. బట్ యుఎస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే, మేము ఇప్పుడే వార్లోకి మేమైతే పార్టిసిపేట్ చేయము, మేము కొంచెం టైం తీసుకుంటాము, మేబీ వీ మైట్ టేక్ 2-3 వీక్స్ టైం తీసుకొని మా డెసిషన్ ఏంటి చెప్తాం, అసలు ఈ వార్ లో యుఎస్ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికైతే పాజ్ వచ్చిందండి. ఎప్పుడైతే ఆ పాజ్ రాగానే కొంచెం మార్కెట్స్ రిలీఫ్ గా కొంచెం ర్యాలీ అయితే మనకి ఈ రోజు ఆ న్యూస్ తో కొంచెం మనకి పాజిటివ్ గా మనకి కనిపించాయి. బట్ వేరాజ్ అదర్ థింగ్స్ అయితే ఇంకా అంతే కొంచెం మనకి టెన్స్డ్ గానే ఉందండి. అంటే కంప్లీట్ గా ఈ ఏదైతే ఈ టెన్షన్ ఏదైతే ఉందో ఈ వార్ ఇంపాక్ట్ కంప్లీట్ గా మార్కెట్ నుంచి పోయినట్టుగా అయితే కాదు, కొంత రిలీఫ్ అన్నట్టుగానే మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ మనం చూసుకున్నట్లయితే ఈ వీకెండ్ లో జరిగే ఏవైతే మనకి ఉంటాయో ఈవెంట్స్ జరుగుతాయో, వాళ్ళు ఇచ్చే ఏవైతే మనకి ఈ వార్ అనేది ఎలా ముందుకు వెళ్తుందో దాన్ని బట్టి ఏమైనా మధ్యలో మీడియేషన్ గానీ జరిగి యుఎస్ గానీ కొంచెం ఇన్వాల్వ్ అయ్యి కొంచెం పీస్ టాక్స్ ఏమైనా వెళ్తాయేమో, సీజ్ ఫైర్ లాంటిది ఏదైనా వస్తే ఇంకా పాజిటివ్ గా వెళ్తుందండి. బట్ అలా జరగకుండా ఇంక ఇలానే కంటిన్యూ అయ్యి ఇంకా ఇంటెన్సిఫై అయ్యి యుఎస్ కూడా ఇన్వాల్వ్ అయితే మాత్రం థింగ్స్ వుడ్ బి వెరీ వెరీ బ్యాడ్ ఫర్ ద మార్కెట్. సో ఏదైనా మనము ఈ 1-2 వీక్స్ వరకు మాత్రం ఈ విధంగా మార్కెట్స్ టెన్స్డ్ గానే ఉంటాయండి. ఫైనల్ గా ఈ గ్యాప్ మనం ఏదైతే చూసుకుంటున్నామో ఈ రేంజ్ మార్కెట్స్ రేంజ్ అయితే 24,500 దగ్గర 24,400 దగ్గర అయితే మంచి సపోర్ట్ అయితే మనకు కనిపిస్తుంది. అలానే 25,200 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. సో ఈ రేంజ్ లోనే నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్స్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకొకటి మనం బ్యాడ్ న్యూస్ ఇంకా మనకి కపుల్ ఆఫ్ చూసుకుంటే, ఈ వార్ వల్ల ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ బాగా పెరుగుతుంది. సో $77 అనేది పెరుగుతుందండి. సో దానికి అంటే క్రూడ్ ఆయిల్ ఎక్కడైతే మనకి ఇరాన్ లో ఎక్కువగా రిజర్వ్స్ దానికి సంబంధించిన ఏవైతే ఎక్విప్మెంట్స్ అన్ని ఉంటాయో అవి ఇప్పటి వరకు అయితే అంతగా డిస్టర్బ్ అవ్వలేదు. సో మేబీ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఏమవుతుందో చెప్పలేము. సో ఇంకా అక్కడ కానీ డిస్టర్బెన్స్ వచ్చి ఆ సప్లైస్ కి కూడా ఏమైనా ట్రాన్స్పోర్ట్ కి కానీ ఆ సప్లైకి కానీ డిస్టర్బెన్స్ వస్తే ఇంకా క్రూడ్ ఆయిల్ పెరిగిందంటే మార్కెట్స్ కి అది నెగిటివ్ గా అవబోతుంది. ఇప్పటికే అది $77 వరకు ఉంది. ఇంకోటి ఏంటంటే రూపీ కూడా కొంచెం డిప్రిషియేట్ అవుతుంది. సో రూపీ డిప్రిషియేషన్ కూడా ఆల్మోస్ట్ మనకి 85-86 మధ్యలో మనకి డిప్రిషియేట్ అవుతూ ఉంది. సో అది కొంచెం వరీసమ్ గానే మనకి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మార్కెట్స్ అయితే ఈ విధంగా ఈ రేంజ్ లోనైతే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వార్ ఇంపాక్ట్ బట్టి ఇంకొంచెం లెవెల్స్ అనేవి మనకి నెగిటివ్ ఉంటాయా పాజిటివ్ ఉంటాయా అని తెలుసు. కమింగ్ టు గోల్డ్ ట్రేడింగ్ మేడం, మరి గోల్డ్ చూసుకుంటే ప్రైస్ మరి 1 lakh వరకు వెళ్ళిపోయింది. మరి దాని ఇంపాక్ట్ ఎలా ఉంది? సో గోల్డ్ ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఒక రేంజ్ లోని స్టక్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఒకసారిగా 1 lakh అబౌవ్ వెళ్ళింది, 1,02,000 వరకు గోల్డ్ అనేది వెళ్ళింది. ఎప్పుడైతే ఈ వార్ అనేది ఇంటెన్సిఫై అయిందో, ఎప్పుడైతే ఇది కొంచెం యుఎస్ ఇంటర్వెన్షన్ ఉండకపోవచ్చు,
అనే న్యూస్ రాగానే మళ్ళీ గోల్డ్ బిలో 1 lakh కి వచ్చేసిందండి. సో అలానే క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం ఈ వార్ ఇంటెన్సిఫికేషన్ అనేది మనకి తగ్గుతూ ఉంటే మాత్రం కొంచెం క్రూడ్ కానీ గోల్డ్ కానీ కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. సో గోల్డ్ అయితే మాత్రం ఒక రేంజ్ లోనే స్టక్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. కమింగ్ టు మరి అప్డేట్ చూసుకుంటే ఐపీఓస్ మేడం, మరి ఐపీఓ సంగతి ఏంటి? సో చాలా ఇంట్రెస్టింగ్ ఐపీఓ అయితే మనకి మార్కెట్ లో మనకి జూన్ 25th నుంచి 27th వరకు రాబోతుందండి. సో కొన్ని కారణాల వల్ల గత ఒక 2-3 months నుంచి ఏ ఐపీఓస్ రాలేదు, ఎందుకంటే మార్కెట్ సిచ్యువేషన్స్ అసలు ఏమీ బాగాలేదు. ఒకసారి అంతా ట్రంప్ టారిఫ్ ఇంపాక్ట్ జరిగింది, ఆ తర్వాత మన దగ్గర మనకి పెహల్గాము తర్వాత వార్ జరిగింది, ఆ తర్వాత ఇమీడియట్ గా ఇది ఒక వార్ అనేది అంటే బ్యాక్ టు బ్యాక్ అన్ని కూడా చాలా నెగటివ్ న్యూస్ అయితే మార్కెట్ కు ఉందండి. బట్ స్టిల్ చాలా రెసిలియంట్ గా స్టాక్ మార్కెట్స్ అసలు ఎంత రెసిలియంట్ గా ఉన్నాయంటే, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే ఎలాంటి న్యూస్ అయినా సరే మార్కెట్లు చాలా గట్టిగా ఎదుర్కొంటున్నాయి. సో అందుకనే ఇంత ధైర్యంగా వాళ్ళ ఐపీఓ కూడా ఇప్పుడు ఐపీఓ కూడా వచ్చేస్తుంది అంటే, సో జూన్ 25th నుంచి 27th వరకు హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ అనేది మనకి ఇష్యూ రాబోతుందండి. సో 700 నుంచి 740 ఇష్యూ ప్రైస్ ఉంది. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఈ ఐపీఓలో అనుకుంటే ఇష్యూ ప్రైస్ 700-740 మధ్య ఉంది. మినిమం లాట్ అయితే 15,000 వరకు మీకు ఉంటుందండి. అలానే మనకి అలాట్మెంట్ మీకు అంటే ఈ 27th క్లోజ్ అయిన తర్వాత మీకు అలాట్మెంట్ 30th ఉంటుంది. అలానే లిస్టింగ్ చూసుకున్నట్లయితే మనకి July 2nd లిస్ట్ అవుతుంది. సో ఇది ఎవరైనా గమనించుకుంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే, అంటే ఇదేంటంటే ఎన్బిఎఫ్సి అండి, విచ్ ఈస్ బ్యాక్డ్ బై ద ప్రమోటర్ ఆఫ్ హెచ్డిఎఫ్సి ప్రమోటర్ కాబట్టి సో ఎవ్రీ వన్ ఈజ్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ఐపీఓ. సో ఇవి మన డీటెయిల్స్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే సో ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 25th to 27th వరకు మీకు అందుబాటులో ఉంటుంది. 12,500 కోట్ల వరకు ఇది సబ్స్క్రిప్షన్ తోని ఇష్యూ సైజ్ తో మార్కెట్ లోకి పెద్ద ఎంట్రీ అనే చెప్పొచ్చండి. అంటే స్టాక్స్ మనం కొనుక్కోవాలంటే మేడం వేటిని అవాయిడ్ చేయాలంటారు? సో ఇప్పుడు మనకి 2 రకాలుగా చూడొచ్చండి. అంటే వేటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, అసలు ఎలాంటి స్టాక్స్ కి మనము దూరంగా ఉండాలి, రెండింటి గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అవాయిడ్ చేయాలి అంటే ఏవియేషన్ ని అవాయిడ్ చేయాలండి. సో ఒకవైపు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కొన్ని లిమిటేషన్స్ మనకు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ వీళ్ళ ఎయిర్ స్పేసెస్ కూడా కొంచెం లిమిటెడ్ గా అవి ఎయిర్ స్పేసెస్ అలౌ చేయట్లేదు. సో దాని వల్ల ఏమవుతుందంటే లాంగ్ డిస్టెన్సెస్ అయిపోతున్నాయి ఫ్లైట్స్. యూకే గానీ ఎస్పెషల్లీ యూఎస్ వెళ్ళాలంటే చాలా లాంగ్ డిస్టెన్సెస్ అవుతున్నాయి. అలానే క్రూడ్ ఆయిల్ పెరిగింది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఏవియేషన్ ఇండస్ట్రీకి అయితే కొంచెం కష్టంగానే ఈ మొత్తం సిచ్యువేషన్, ఒకవైపు క్రూడ్ ఆయిల్ పెరగడము, ఒకవైపు ఈ వార్, ఈ ఎయిర్ స్పేస్ లిమిటేషన్స్ తోని చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. ఇప్పుడు మీ ఎయిర్ టికెట్ కూడా చూసుకుంటే అప్పటికన్నా ఇప్పుడు పెరిగే ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం నెగిటివ్ గా మనకి ఉంటే, పాజిటివ్ గా ఏమున్నాయి అని మనం చూసుకున్నట్లయితే మెటల్ స్టాక్స్, చైనాలో కొంచెం ఎకానమీ పాజిటివ్ గా ఉంటుంది. సో దానివల్ల మనకి మెటల్ స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి అంటే హిండాల్కో ఇలాంటి కొన్ని మెటల్ స్టాక్స్ తీసుకోవచ్చు. అలానే యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం పెంచకుండానే అంటే అన్చేంజ్డ్ అండి, 4th టైం అన్చేంజ్డ్. సో అది మనకి ట్రంప్ గారికి అయితే అసలు నచ్చలేదు. సో హీఈస్ ఇన్సిస్టింగ్ పవెల్ టు రెడ్యూస్ ద ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించండి, మన ఎకానమీ అంతా చాలా బాగుంది, మీరు ఎందుకు తగ్గించట్లేదని చాలా ప్రెషర్ అయితే పెడుతూ ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే ఈ వార్ వల్ల తర్వాత టారిఫ్స్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో మేము అప్పుడే తగ్గించట్లేదు అంటున్నారు. సో మేబీ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రెషర్ అనేది బాగా పెరిగింది. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ 4.25% నుంచి 4.5% వరకు మెయింటైన్ చేస్తున్నారు. గ్రోత్ ఏమో 1.4% ఉంది, ఇన్ఫ్లేషన్ 3% ఉంది, 3.1%. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకొంచెం కానీ తగ్గినట్లయితే ఐటీ సెక్టార్ కి కొంచెం పాజిటివ్ గా అనిపిస్తుందండి. అలానే ఆర్బీఐ రెపో రేట్స్ తగ్గించింది కాబట్టి బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కూడా కొంచెం పాజిటివ్ గా, ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంక్స్ కి మనకి పాజిటివ్ గా చెప్పొచ్చు. అలానే రియాలిటీ స్టాక్స్, డిఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఓబ్రాయ్ రియాలిటీ, ఎస్బీఐ ఇలాంటి కొన్ని మనకి అసలు ఇంత ర్యాలీ ఈ రోజు మనం చూస్తున్న ర్యాలీకి అసలు 4 కంపెనీస్ బాగా పాజిటివ్ గా దాన్ని తీసుకెళ్లాయండి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, రిలయన్స్ అండ్ భారతీ ఎయిర్టెల్, ఈ 4 స్టాక్స్ మార్కెట్స్ ని ఒక్కసారిగా 1000 పాయింట్లు సెన్సెక్స్ తో ఇంత పాజిటివ్ గా వెళ్ళింది అంటే ఈ 4 స్టాక్స్ అనేది మనము చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అలానే ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఎన్ఎస్సి వీక్లీ ఎక్స్పైరీ ఏమో ఇప్పుడు ట్యూస్డే జరుగుతుందండి. అలానే బిఎస్సి వీక్లీ ఎక్స్పైరీ మనకి థర్స్డేస్ ఉంటాయి. అది September 1st నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ట్రేడింగ్ చేసుకుంటున్నారో ఈ ఎక్స్పైరీ డేట్స్
ఈ చేంజెస్ గురించి కొంచెం అప్డేట్ తీసుకుంటే బాగుంటుంది. అంటే మేడం మీరు అన్నట్టుగా ఈ వార్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు, ఫ్లక్చువేషన్ అన్నప్పుడు మార్కెట్ కూడా కొన్ని రంగాలు రైజ్ అవుతాయని అంటారు, అది ఎంతవరకు నిజమంటారు? అంటే డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు వార్ టైంలో ఏంటంటే వేరే కంట్రీస్ కి కొన్ని అవైలబిలిటీ ఉండలేనప్పుడు మనకు అది పాజిటివ్ గా, వాళ్ళకి నెగిటివ్ అయ్యేది మనకి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా కొన్ని అయితే మనకి పాజిటివ్ గానే అనిపిస్తున్నాయి. బట్ స్టిల్ ఏంటంటే మనకి వరల్డ్ లో ఏం జరుగుతుందో సంబంధం లేకుండా ఇప్పుడు కొంచెం అంటే మనకి గ్లోబల్ కన్నా మన డొమెస్టిక్ ఎకనామిక్ ఇండికేటర్స్ బాగున్నాయండి. సో గ్లోబల్ లో మనం ఎటు చూస్తున్నా స్లో డౌన్ కనపడుతుంది, వార్స్ కనపడుతున్నాయి. సో వి కాంట్ సే సంథింగ్ పాజిటివ్ అబౌట్ ద గ్లోబల్ సైడ్ అయితే మనకు కనిపించట్లేదు. బట్ డొమెస్టిక్ సైడ్ మాత్రం మన వైపు చూసుకుంటే రీటైలర్స్ చాలా చాలా స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో ఎప్పుడైతే మార్కెట్స్ కొంచెం తగ్గినా, అంటే మార్కెట్ కొంచెం క్రాష్ అయినా ఇమీడియట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో చాలా స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అందుకనే మార్కెట్స్ ఇంత నెగిటివ్ న్యూస్ లో కూడా మార్కెట్స్ ఈ విధంగా పాజిటివ్ అయ్యాయి అంటే బేసిక్ గా ఈ క్రెడిట్ అంతా కూడా మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ది, మన డిఐఐస్ దనే చెప్పొచ్చండి. సో ఎప్పుడైతే మార్కెట్స్ కొంచెం పెరుగుతున్నాయో ప్రాఫిట్లు కూడా బుక్ చేస్తున్నారు. సో అందుకనే కొంచెం ఈ రేంజ్ లోని మార్కెట్స్ అనేవి స్టక్ అయింది. బట్ స్టిల్ ఎవరైనా కొనుక్కోవాలి, స్టాక్స్ కొనుక్కోవాలంటే ఐటీ, మెటల్ సెక్టార్స్, పిఎస్యు బ్యాంక్స్, అలానే ఎన్బిఎఫ్సిస్ కి కొంచెం లెండింగ్ ప్రొవిజన్స్ కొంచెం ఈజీ చేసిందండి ఆర్బీఐ. సో ఏవైనా గోల్డ్ లోన్ ఇచ్చే కంపెనీస్, ముత్తూత్ ఇలాంటి కంపెనీస్ ని కూడా వాళ్ళు బై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.